చాలా మంది ఏంటంటే ఒక జాతకాడికి మనం ఫోన్ చేస్తారండి, గురుగారు మీరే చూశారు మొత్తం మీకు అయిందంటారు, మళ్ళీ మీకు తెలియకుండానే మళ్ళీ నలుగురి దగ్గర సంప్రదిస్తూ ఉంటారు. ఇలాంటి కేసులు కూడా చాలా ఉంటాయి కదా. చాలా ఉన్నాయి, నా దగ్గరికి వచ్చిన కేసులు ఉన్నాయి. కానీ వీళ్ళకి ఏంటంటే నెగిటివ్ చెప్పకూడదు. ఇప్పుడు అనంతపురం నుంచి ఫోన్ వస్తే ఎవరో పురోహితులు చెప్పారట దోషం లేదని, వాళ్ళకి తెలియదు అది. అప్పుడు నేనేం చెప్పాలి, సరే అయ్యా ఆయన మాట వినంట నేను, అంతే. ఇలాంటి వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు. మనం ఏం చెప్పలేం, వాళ్ళ కర్మ అంతే. ఓకే, నిజాన్ని తెలుసుకోవటానికి వీళ్ళు ముందుకు వెళ్ళటలేదు సార్. నిజం అనేది నిప్పు లాంటిది. అది 2035 నాకు ఫోన్ చేసి నిజం బయట పడిపోతుంది. అదే కొంతమంది ఉన్నారు, గురువుగారు మీరు చెప్పిన రెమెడీస్ మేము చేసుకోకపోవడం వల్ల ఇలా అయిపోయిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. ఓకే, నేనేం చేస్తానమ్మా ఇప్పుడు అని చెబుతాను. ఈ రెమెడీస్లో కూడా చాలా మంది కూడా పర్ఫెక్ట్ రెమెడీస్ చేయరు. ఆ రెమెడీస్లో కూడా ఫెయిల్యూర్ రెమెడీస్ చేస్తున్నారు ఈ మధ్యన. ఓకే, అది కూడా కారణమే సార్. ఇది అంటే ఒకటండి, కన్సల్టేషన్ అయితే ఫీజు తక్కువ అయిపోతుంది, రెమెడీస్ అనేసరికి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ ఫీజు తక్కువే, కానీ టెస్టుల పేరుతో వచ్చే ఫీజు ఎక్కువ ఉంటుంది కదా. రైటే, కానీ మరి లైఫ్ని ఇప్పుడు అవసరం లేకపోయినా టెస్టులు రాస్తున్నారు కదా డాక్టర్లు కూడా. ఇప్పుడు అవసరం లేకపోయినా టెస్టులు రాసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అవసరానికి రాసేవాళ్ళు కూడా ఉన్నారు. మంచి డాక్టర్లు ఉన్నారు, చెడ్డ డాక్టర్లు ఉన్నారు. అందరినీ ఒకటే గాడి కింద కట్టేయలేం కదా. మంచి లాయర్లు ఉన్నారు, మంచి మనుషులు ఉన్నారు, చెడ్డ మనుషులు ఉన్నారు. అయితే వీళ్ళు ఏంటంటే ఒకటండి అభిప్రాయం ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను గవర్నమెంట్ ఎంప్లాయ్, అతనికి సొంత ఇల్లు ఉంది, వాళ్ళ అమ్మాయి జాతకంలో దోషం ఉంది. ఆయన దోషం చేయించలేకపోతున్నాడు. ఆయనకు 4-5 ఇళ్ళు ఉన్నాయి. ఉదాహరణకి గవర్నమెంట్ ఎంప్లాయ్, నెలకు 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు వస్తుంది, ఆయన 10,000 పెట్టలేకపోతున్నాడు. షుగర్ ట్యాబ్లెట్ కూడా తెచ్చుకోవట్లేదు, డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అక్కడ మన ఆర్థిక స్తోమత నుంచి పెట్టాలి కొన్ని విషయాలకి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, షుగర్ ట్యాబ్లెట్ ఆపరేషన్ చేయమంటే ఖచ్చితంగా చేసి తీరాలి, అప్పో తెచ్చైనా సరే. ఇక్కడ నీ పిల్ల జీవితం ఇలా ఉన్నప్పుడు నువ్వు ఫంక్షన్ హాల్లో ఖర్చు పెడుతున్నావుగా. అవును, నువ్వు 1 కోటి రూపాయలు ఫంక్షన్ హాల్లో ఖర్చు పెట్టినప్పుడు ఇదే ఉంది 40,000 50,000, నువ్వు ఈ మాత్రం ఖర్చు పెట్టలేవా? దానిలో ప్యాకేజీలో కలుపుకో. ఇప్పుడు ఒకతను వచ్చాడు నా దగ్గరికి, మేదరోళ్ళు, పాపం ఏమీ లేదు ఆయనకి. ఆయన కడప దగ్గర నుంచి వచ్చాడు. నేను ఒకటే సమాధానం చెప్పాను, అయ్యా జాతకంలో దోషం ఉంది, నువ్వు సరైన వాళ్ళ దగ్గర ఎక్కడైనా చేసుకో, లేకపోతే నా దగ్గరికి వస్తే హైదరాబాద్ చేపిస్తాను. గురువుగారు ఎంత అవుతున్నాడు, ఇంత అవుతున్నాను అని చెప్పాను. చెప్పిన తర్వాత అబ్బా నా ఆర్థిక స్తోమత తక్కువ ఉంది గురువుగారు అని అంటే, మరి ఎంతవరకు చేయగలుగుతా నేను చెప్పాను, నువ్వేం చేయాలంటే పెళ్లి ఖర్చు అయినా తగ్గించుకో, ఇది చేసుకో, మా దగ్గర కాదు వేరే వాళ్ళ దగ్గర అయినా చేసుకో అని చెప్పి చివరికి నా దగ్గరికి వచ్చాడు, చేసుకున్నాడు. నువ్వు పెళ్లి ఖర్చు తగ్గించుకో, నీకు ఇంపార్టెంట్ ఏంది అనే పాయింట్ చూసుకోవాలి. అక్కడ మనకి జనాలు పిలిచాము అందరిని పిలిచాము అనేది కాదు, భార్యాభర్తలు బాగుండాలి. అందరు వెజిటేబుల్ బిర్యానీ దీన్ని వెళ్ళిపోతారు, వీళ్ళిద్దరు కొట్టుకునేటప్పుడు ఎవడు రాడు, అదే వీళ్ళే కొట్టుకుంటుంటారు. ఖర్చు ఎలా తగ్గించవచ్చండి? ఇప్పుడు మీరు అన్నారు మీరు ఎంతవరకు బేర్ చేస్తారన్నారు. ఈ ఖర్చు మీరు సపోజ్ ఒకదానికి 50,000 చెప్పి చివరికి 30,000 వచ్చారనుకుందాం, ఎక్కడ ఎక్సెస్ ఎక్కడ వేసి ఉంటారు? ఎక్కడ యాక్సెస్ అంటే బ్రాహ్మిన్స్తో సంప్రదిస్తారు, అయ్యా కొంచెం భేదవాళ్ళట హెల్ప్ చేయండి అని చెప్తే హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. ఓకే, ఇప్పుడు గుడిలో చేయాలి, టెంపుల్లో పూజారి కానీ ధర్మకర్త కానీ మాట్లాడతాం కదా, ధర్మకర్త వాళ్ళు ఊడ్చినందుకు వాటికి ఇవ్వాలంటారు, వాళ్ళు భేదవాళ్ళట అని. దానికి ఖర్చు తగ్గించవచ్చు, కానీ కొన్ని విషయాల ఖర్చు తగ్గించలేము, ఓకే, కొన్ని విషయాలు ఖర్చు తగ్గించవచ్చు. 2 రకాలుగా ఉంటుంది. ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ పూజా ఖర్చులు అవి ఏమి కోట్ల రూపాయలు కావండి, ఓన్లీ ఫర్ సెల్ ఫోన్ లానే ఉంటుంది. ఒక 50,000 60,000 సెల్ ఫోన్ కొన్నట్టే ఉంటుంది. కోట్ల రూపాయలు అసలు పూజలు లేవు అంటే అది అనుకుందాం. కానీ మీరు ఒక కోటీశ్వరుడి ఇంటికి వెళ్ళారు, కోటీశ్వరుడు ఇవ్వగలిగే స్తోమత ఉంటాడు కదా, మీరు అక్కడ 50,000 తీసుకుంటే ఎట్లా కుదురుతుంది? కాదుగా, అతనికి ఎంత పూజ చేయాలో అంతే చేయాలి. ఆయన దగ్గర డబ్బులు ఉందని మనం తీసుకోవటం కాదు కదా. ఇప్పుడు పూజ లేదు ఆయనకి, లేకపోతే మనం ఎందుకు పూజ చేయాలి? అలా లాగేవాళ్ళు కూడా ఉన్నారు. అదే వాళ్ళు లాగేవాళ్ళు ఎంబడే పడుతున్నారు, ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఉంటారండి, కోటీశ్వరుడు ఉన్నంత మాత్రం ఆయన దగ్గర తీసుకోవాలని లేదు. అక్కడ భేదవాడయి తగ్గించాలని రూల్ లేదు. ఇప్పుడు ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్కి ఒక డాక్టర్ 2 లక్షలు చెబుతాడు, అది రిక్షావాడైనా ఒకటే కోటీశ్వరుడైనా ఒకటే. ఆ సామాన్లు తేవాలి, మెడికల్ తేవాలి, అందరికి ఇవ్వాలి, హాస్పిటల్ వాడికి ఇవ్వాలి, అది తప్పదు కొన్ని విషయాల్లో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ తప్పించుకుంటున్నారు, అంటే అసలు విషయం చేయకుండా వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి 1960, 70, 80లో ఒక తిరుపతి కానీ, శ్రీశైలం కానీ, అన్నవరం కానీ, కాళేశ్వరం కానీ, కాశీ కానీ వెళ్ళాలంటే భక్తితో వెళ్ళేవాళ్ళు. 2000 తర్వాత భయంతో వెళ్తున్నారు. 2020 తర్వాత హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలంటే కర్నూలులో మధ్యలో ఆగొచ్చు,
కర్నూలులో గోపి హోటల్ ఉంది, గీతా లంచ్ హోమ్ ఉంది, దానిలో బాగా భోజనం చేయొచ్చు. తర్వాత మళ్ళీ కడపలో 7 రోడ్లో ఒక చపాతీ అమ్ముతారు, దానిలో భోజనం. అంటే ఎంజాయ్మెంట్కి వెళ్తున్నారు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి మీద వెళ్ళటల్లా. హైదరాబాద్ బోరు కొడితే వెళ్తారు. అదే ఆ పాత రోజుల్లో గుంటూరులో హాస్టల్లో పిల్లలు ఉంటారు, హోమ్ సిక్ హాలిడేస్ అని. వాళ్ళు గుంటూరు నుంచి పిడుగురాళ్ళలో హైదరాబాదో వస్తూ ఉంటారు. వాళ్ళంతా హైదరాబాద్ మీద బెంగనో లేకపోతే పిడుగురాళ్ళలో విజయవాడో కర్నూలు వెళ్తూ ఉంటారు, రాజమండ్రిలో. వాళ్ళు చిన్నపిల్లలు హోమ్ సిక్. వీళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే, పెద్దవాళ్ళు ఒక డబ్బును ఖర్చు పెట్టడంలో అండి మన తెలివితేటలేనండి నిజం చెప్పాలంటే. ఓకే, జాతకం కంటే కూడా మన తెలివితేటలే 100%. మనం ఏం చెయ్యాలి, మా అమ్మాయి పెళ్లి చెయ్యాలి, మా అబ్బాయి ఇప్పుడు పెళ్లి సంబంధాలు దొరకట్లేదు కదా అబ్బాయికి. అవును, అమ్మాయిలు డిమాండ్లో ఉన్నారు కదా, నీకు అబ్బాయి పెళ్లి చేయాలిగా, పెట్టు 2 లక్షలు పెట్టు. ఆ శ్రీకాకుళంలో 10,000 ఇవ్వు, విజయనగరంలో 10,000 మ్యారేజ్ బ్యూరోకి. నువ్వు ఈ 20 కోట్లు సంపాదిస్తే దాన్ని అనుభవించేవాడు ఉండాలిగా. అప్పుడు నువ్వు 3 లక్షలు ఖర్చు పెట్టలేవా? ఖర్చు పెట్టాలిగా. ఇది పెట్టట్లే 3 లక్షలు. ఓకే, మరి ఆ ఆస్తి ఏం చేయాలో అర్థం కావట్లేదు వీడికి. ఆ 3 లక్షలకి వీడు వెనకాడే వేస్తున్నాడు. ఈ 20 కోట్ల ఆస్తిని ఆలోచన చేయట్లా. 20 కోట్లలో 3 లక్షలు ఎంత అండి? శ్రీకాకుళం మ్యారేజ్ బ్యూరోలో 10,000 ఇవి. నీకేం నష్టం లేదు. ఆ 10,000 వాళ్ళ కుటుంబం కూడా బాగుపడుతుందిగా, ఆ మ్యారేజ్ బ్యూరో కుటుంబం. విజయనగరంలో మ్యారేజ్ బ్యూరో వాళ్ళ కుటుంబం బాగుంటుందిగా, నీ పేరు పెట్టుకుని అన్న భోజనం అన్న చేస్తారు. అలా కూడా సహాయం చేయొచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే పిసినార్తనం చేసి, అలాంటి వాళ్ళు నా దగ్గర బొచ్చాడంతమంది ఉన్నారు. మగపిల్లలకు పెళ్లి కాని వాడు, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనకి కొంత డబ్బు ఉంటే ఆ డబ్బును సద్వినియోగం చేయటం కూడా ఇంపార్టెంట్ అండి ప్రపంచంలో. అదే జ్ఞానము.